ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ సివిల్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు నిత్య అన్నదానం చేస్తూ, అంటే ఇక్కడ వచ్చే చాలామంది పేషెంట్లు వస్తుంటారు. తమకు సంబంధించినటువంటి ఇబ్బందులతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది సివిల్ హాస్పిటల్కి వస్తుంటారు. అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్కి చాలామంది కూడా గర్భవతులు కావచ్చు, బాలింతలు అంటారు, చాలామంది వస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం నిత్య అన్నదానం చేస్తూ వారు ఉదారతను చాటుతున్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం ఇది లంచ్ సమయం అయింది. ఈ లంచ్ సమయంలో చాలామంది కూడా పేషెంట్లు ఎవరైతే ఉంటారో చాలామంది సివిల్ హాస్పిటల్కి వచ్చి తమ వ్యాధిని చూపించుకొని ఉండేవాళ్ళు ఉంటారు కదా. చాలామంది సుదూర ప్రాంతం నుండి వస్తుంటారు. అలాంటి వారి కోసం ఎక్కడికో వెళ్ళి డబ్బులు పెట్టే ఖర్చు లేకుండా, అంటే మామూలుగా సివిల్ హాస్పిటల్కి వచ్చే చాలామంది కూడా డబ్బులు లేక నిరుపేదలు వస్తుంటారు. అలాంటి వారి కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో దాదాపుగా సుమారు 500 రోజు దాటి ఈరోజు 506వ రోజుగా దిగ్విజయంగా కొనసాగుతుంది అన్నదానం అనేది. ఉదయం టిఫిన్తో పాటుగా ఉదయం టిఫిన్ 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక్కడ 7 గంటల నుండి మొదలుకొని అప్పటి నుండి టిఫిన్, అదేవిధంగా లంచ్ చేస్తూ రోజు 1000 మంది కూడా ఈ అన్నదానంలో పాల్గొని చాలా మంది పేషెంట్లు ఇక్కడ తింటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మాట్లాడదాం, ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా కంగ్రాచులేషన్, ఎందుకంటే దిగ్విజయంగా మీరు 500 రోజులు పూర్తి చేసుకున్నారు. అసలు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ లో ఎలాంటి కార్యక్రమం చేపడుతున్నారు? ఇది నిత్యాన్నదానం ఎన్ని రోజులు అవుతుంది, ఎలా సాగుతుంది ఇక్కడ? సార్, ఇది మీల్స్ అండ్ వీల్స్ ద్వారా ఇప్పటి వరకు 509 రోజులు ప్రొద్దున అల్పాహారము, మధ్యాహ్నము 448 రోజులు అన్నదానము. మా లయన్స్ ఒక సభ్యులొచ్చే దీనిని నిర్విరామంగా ఏ రోజు కూడా ఆగకుండా మధ్యాహ్నం భోజనం కానీ ప్రొద్దున టిఫిన్ కానీ పెట్టడం జరుగుతున్నది. లయన్స్ ఇంటర్నేషనల్ 320G మా యొక్క క్లబ్ యొక్క జిల్లా 320G. దీనిని మా యొక్క క్లబ్లో కరీంనగర్లో 26 క్లబ్లు ఉన్నవి. 26 క్లబ్ల నుండి వాళ్ళ యొక్క బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, ఏ కార్యక్రమం జరిగినా కానీ వాళ్ళకు దానం చేయాలనే ఒక ఉద్దేశంతో మాకు అన్నదానం గురించి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ రోజు కానీ కాదనకుండా ప్రతిరోజు వాళ్ళ అన్నదానానికి మాకు డోనర్స్ చాలా మంది సహాయం చేస్తున్నారు. మేము ఏంటంటే వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్న ఆకలి తీర్చడానికి ఇక్కడ ఉన్న హెల్పర్స్ కానీ, పేషెంట్లకు కానీ అన్న ప్రసాదం మేము చేస్తున్నాము. ఇప్పటివరకు ఇది 509 రోజు నిర్విరామంగా ఏ రోజు కూడా ఆగకుండా, ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా ప్రతిరోజు వాన రాని ఏది రాని ఎటువంటి సమయంలో కానీ ఏ సమయంలో కానీ మేము ఇక్కడ ప్రతిరోజు అల్పాహారం కానీ అన్నదానం కానీ చేస్తున్నాము. ఎలా రెస్పాన్స్ ఎలా వస్తుంది? రోజు ఎంతమంది ఇక్కడ తింటున్నారు? దాదాపు మేము ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం పగలు కలిసి 500 మంది వరకు మా యొక్క లయన్స్ క్లబ్ ద్వారా మేము అన్నప్రసాదం చేస్తున్నాము. దీని నిర్వీర్యంగా ప్రతిరోజు చాలా స్పందన ఉన్నది. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు లక్ష్యం ఏంటి? లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఏంటంటే లయన్స్ ఇంటర్నేషనల్ లో 209 దేశాలలో వ్యాపించి ఉన్నది. మన ఇండియాలో కూడా లయన్స్ క్లబ్ చాలా బాగున్నది. ఎందుకంటే ఈ లయన్స్ క్లబ్ ఏంటంటే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, సేవా కార్యక్రమాలు చేపట్టే ఒక పెద్ద సంస్థ. ప్రపంచంలో ఇటువంటి సంస్థ ఏది లేదు. ఈ సంస్థ ద్వారా 10 మందికి మేము సాయం చేయాలనే ఉద్దేశంగా ఈ అన్నదానం అనేది మేము ఎంచుకున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో జరుగుతాయి. వాటిలో ఇదొక భాగము. అంటే మామూలుగా సివిల్ హాస్పిటల్ అనగానే చాలా మంది నిరుపేదలు వస్తుంటారు, ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోలేక, వాళ్ళ డబ్బు లేక, స్తోమత లేక చాలా మంది కూడా సివిల్ హాస్పిటల్ వస్తుంటారు. అలాంటి వారికి మీరు ఇట్లా అన్నదానం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ అన్నదానం చేయడం వలన లైన్ లో కొన్ని 100 మంది నిలబడతారు. వాళ్ళు తిన్న తర్వాత చాలా బాగున్నది, మీ కడుపు చల్లకుండా అనేసరికి మాకు ఎంతో తృప్తి ఉంటున్నది. మేము
ఎన్ని రకాల సేవ చేసినా ఈ సేవకు మించింది లేదనుకుంటూ వాళ్ళు అనుసరిపోకాలు ఆశీర్వాదం ఇచ్చిపోతారు. ఎందుకంటే మీరు మా కడుపు నిండి అన్నం పెట్టిండ్రు, మీరు చాలా బాగుండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంగా చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అట్లా అనేసరికి మేము ప్రతిరోజు ఏ రోజు ఆగకుండా కూడా మేము అన్నదానం చేయాలని మా యొక్క విన్నపం. ఇట్లా ఎన్ని రోజులు కంటిన్యూషన్ ఉంటాయి సార్? మేము ఇప్పటి వరకు ఇది 509వ రోజు. ఈ కంటిన్యూషన్ అనేది జనరల్ గా ఎప్పుడు ఆగదు, జీవితాంతం ఉంటుంది. నేనున్నా లేకున్నా లయన్స్ క్లబ్ అనేది ఎప్పటికి ఉంటుంది. లయన్స్ క్లబ్ ఉన్నంత కాలం ఇది నిర్విరామంగా జరుగుతుంది. ఆ ఉద్దేశం. మా పేరేమ్మా? కావ్య. ఎవరమ్మా? మాది కలుచెర్ల. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా హాస్పిటల్? మా అక్కకి గర్భసంచి ఆపరేషన్ అయింది. ఓకే. ఇప్పుడు 15 రోజులు అవుతుంది ఓకే. ఉండబట్టి. ఈ మధ్యాహ్నం భోజనం మంచి టైంకు అందిస్తారు. బాగుంది, టేస్ట్ కూడా. వాళ్ళు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి. బాగుంది. చాలా మంది కూడా పేదవాళ్ళు వస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి రోజు 500 రోజులు అన్నం పెడుతున్నారు. అవునవును, ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, బాగుంది, మంచిగా పెడతారు. ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మంచిగా పెడతారు. మంచిగా దూరం ఉన్న వాళ్ళు కూడా ఇక తింటారు. కర్రీస్ కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, మంచిగా ఉన్నాయి. పప్పు కూడా బాగుంది, పప్పు కూడా ఇళ్ళకు మంచిగా తింటారు. మంచిగా ఉన్నది, అన్నం మంచిగా ఉన్నది, అన్ని మంచిగానే ఉన్నాయి. మంచి పేరు తెచ్చుకుంటారు. మరి రోజు పెడతారు. వీళ్ళ గురించి ఏం చెప్తావు మరి? అన్నం మస్తు మంది వస్తారు కదా. ఇక మేము ఏం చెప్తాం, పేర్లు మంచిగా వస్తాయి. ఇంకేం చెప్పాలి, ఇంతకన్నా మంచి పేరు ఇక రాదు. చాలు, ఇంత వస్తే చాలు. అన్నం మించింది ఏది లేదు. ఇది అన్నం అంటే ఏంది? ఒక్కొక్క కాడ అట్టి చార్లు పోతారు. ఇది ఇంత చాలు, మీకు ఈ పేరు చాలు. ఎంతో మంది అనుకుంటారు మీరు ఒక్కలే ఈడ అన్నం పెడతాను మేమని మీరు అనుకుంటారు. పేరు వస్తాను, ఇక్కడ పేరు వస్తాను మస్తు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని సివిల్ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్స్ కి నిర్విరామంగా 500 రోజుగా దిగ్విజయంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారు 500 రోజుగా వారికి నిత్య అన్నదానం పెట్టడం అనేది చాలా అభినందన విషయము. ఎక్కడెక్కడ ఇప్పుడు మనం ఇందాక కూడా మనం మాట్లాడి చూసాం. పేషెంట్స్ కూడా చాలా మంది పేషెంట్స్ కావచ్చు, పేషెంట్ బంధువులు కావచ్చు, మేము చాలా సుదూర ప్రాంతంలో ఉండి వచ్చాము. మాలాంటి వారికి ఎక్కడో దూరం వెళ్ళి డబ్బు పెట్టి ఖర్చు పెట్టే అవకాశం లేకుండా ఇక్కడే సివిల్ హాస్పిటల్లోనే మాకు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారు మాకు ఈ అన్నదానం పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉందన్నట్టుగా వాళ్ళ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఇలానే కంటిన్యూషన్ అయ్యి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మరికొన్ని సామాజిక కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా సుమన్ టీవీ కోరుకుంటుంది.